సొంత కుటుంబంలో సొంత కూతుర్నిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన వాడు, సొంత కూతుర్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు ఇక రాష్ట్రంలోని 1,50,00,000 కుటుంబాలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా? భవిష్యత్తులో ఆయన నేను మారాను అనంటే మనం నమ్మగలమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు పరిస్థితి అదే అయితే ఇక నువ్వు నీలాంటోడు నాలాంటోడు పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తామన్నవాడు ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటాడా? బీసీల తోకలు కత్తిరిస్తా అని చెప్పి అహంకారంతో మాట్లాడిన ఈ పెద్ద మనిషి ముస్లింలకు, ఎస్టీలకు కనీసం ఆయన మంత్రిమండలిలో ఒక మంత్రి పదవి కూడా ఇవ్వని ఈ పెద్ద మనిషి. ఇటువంటి వ్యక్తి సమాజంలో ఏ వర్గానికైనా కూడా ఏనాడైనా కూడా న్యాయం చేశాడా అని అడుగుతా ఉన్నా. మరి ఇలాంటి వ్యక్తి భవిష్యత్తులో నేను మారాను అని అంటే నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. తన కొడుకు, తన మనవడు వీళ్ళు మాత్రం వెళ్ళే బడులు మాత్రం ఇంగ్లీష్ మీడియమే. ఆ కొడుకు తెలుగు కూడా మాట్లాడడం సరిగ్గా రాదు. పోనీ ఇంగ్లీష్ అన్నా వస్తుందా అంటే అది రాదు, అది వేరే విషయం అనుకోండి. కానీ తన కొడుకు, తన మనవడు వీళ్ళను మాత్రం చదివించింది ఇంగ్లీష్ మీడియంలోనే. వీళ్ళు తమ పిల్లలు కాబట్టి వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి అని చెప్పి అనుకునే ఈ పెత్తందారు, అనుకునే ఈ చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారు మాత్రం మన గవర్నమెంట్ బడులలో మన పిల్లలు మాత్రం మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన మైనారిటీలు, మన బీసీలు, మన నిరుపేద వర్గాలు వెళ్ళే మన గవర్నమెంట్ బడులు మాత్రం అవి ఇంగ్లీష్ మీడియంకు మారకూడదట, అవి తెలుగు మీడియంలోనే ఉండాలట. ఒకవేళ అవి ఇంగ్లీష్ మీడియం కింద మారితే తెలుగు ఏమైపోతుంది అని ఈ పెద్ద మనిషి బాధపడిపోతాడు.